చేసుకుంటూ ఈరోజు ఓబీసీ మోర్చా ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ వెనుక రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశం ఏంటంటే, రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలంటే ఇక్కడ కూడా లోకల్గా మనం డీకేఆర్ను మన బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అందుకు తగిన కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇక్కడ పంపించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక బీసీ నాయకుడు ప్రధానమంత్రి అది ముందుగా హర్షించదగ్గ విషయం. రానున్న ఎలక్షన్లో గెలిచి కూడా మళ్ళీ ఆయన మూడోసారి కావడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇది అందుకోసం ఇక్కడ ఉన్న ఓబీసీ మోర్చా ఏం పని చేయాలా, బీసీ కులాల్ని ఏకతాటికపై తీసుకురావడానికి, అలాగే ఇతర కులాలకు కూడా మోడీ గారు చేసిన బెనిఫిట్స్ గురించి ప్రజలలో తీసుకువెళ్ళి ఆయనకు మద్దతుగా రానున్న ఎలక్షన్లో ఎంపీగా అరుణమ్మ గారిని గెలిపించాలని మాకు సూచించడం జరిగింది. దాని గురించి మొదటగా రాష్ట్ర నాయకులు కరణ్ గారు ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్లస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్. ఈరోజు మా అధ్యక్షులైన ఆనంద్ గారి యొక్క ఆదేశం బట్టి బీసీ మన ఒక ప్రెస్ మీట్ పెట్టాలని పార్లమెంట్లో ఉండడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా కార్యవర్గ మన ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప గారు, మరి అదే కాకుండా ఈ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మాకు ఈ పార్లమెంట్కి ఒక 5 పార్లమెంట్కి జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మాకు రావడం జరిగింది. సో ఈ మీటింగ్కి మన ఇంకో మిత్రుడు మన రవి కుమార్ గారు అందరూ కూడా ఇన్ఛార్జ్ ఇక్కడ. సో మేమిద్దరం కలిసి ఒక పార్లమెంట్కి బీసీ తరఫున మేము పనిచేయడానికి ముందుకు వచ్చినాం. మమ్మల్ని ఈ ఒక నియమించినందుకు ఇలా అధిష్టానానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలని అధికార ప్రతినిధి మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు శంకరుల రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధిని. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నాం. మిత్రులందరికీ తెలుసు, ఈ యొక్క ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ దేనికి జరుగుతుందో మీకు తెలుసు. ఒక న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంగా ఈ ఎలక్షన్ని భావించవలసి ఉంటుంది. ముఖ్యంగా మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల్లో అనేక విషయాల్లో తన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలో చాలా మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారనేది మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధికులైనటువంటి, అందులో చాలా పేదరికంలో ఉన్నటువంటి రైతుల గురించి కావచ్చు, బీసీల గురించి కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల గురించి కావచ్చు, ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. వాళ్ళ గురించి ఎన్నో రకాల పథకాలు ప్రకటించడమే కాకుండా వాటిని 100% అమలు పరిచినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. రైతుల గురించి ముఖ్యంగా గత 6 సంవత్సరాలుగా సంవత్సరానికి 6,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద దేశం మొత్తం మీద 4 కోట్ల మంది రైతులకి నిరాటంకంగా ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రధాని దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా 2,500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద 40 లక్షల రైతులకు అందించిన విషయం మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు రైతుల యొక్క ప్రపంచ మార్కెట్లో ఎరువుల విషయం కావచ్చు, ఈ డిఏపి విషయం కావచ్చు, ప్రపంచ మార్కెట్లో ఎన్నో అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా, రేటు ఎంతో పెరిగినప్పటికీ కూడా సబ్సిడీని భరిస్తూ కేవలం 254 రూపాయలకే ఎరువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారు. అంతేకాదు గత 10 సంవత్సరాలుగా దాదాపు 22 పంటలకి కనీస మద్దతు ధరని రెట్టింపు చేసేటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను.
అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు ఈ ఈ దేశంలో ఒక ఎన్నోసార్లు గరీబీ హటావో అని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాలు ఒక నినాదాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈ దేశం నుండి పేదరికాన్ని నిర్మూలించలేకపోయినాయి. మోడీ గారు గత 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారనే విషయాన్ని మీకు అందరికీ గర్వంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ఈ దేశంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని పథకాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డైరెక్ట్గా పేదవాడు లేదా లబ్ధిదారుడి అకౌంట్లో వేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వం తెలియజేసుకుంటున్నారు. అంతేకాదు ఇదే రైతుల విషయంలో ఎన్నోసార్లు ఈ ధరల స్థిరీకరణ కోసము, ఈ కల్లాల నిర్మాణం కోసము, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కోసము మోడీ గారు ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని ఈ దేశంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా పనిచేసిన విషయం మీకు అందరికీ తెలుసు మిత్రులారా. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే 2.5 లక్షల ఇల్లు నిర్మించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం. దేశం మొత్తం మీద 3.5 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి మోడీ గారు నిర్మిస్తే కేవలం తెలంగాణలోనే 2.5 లక్షల ఇల్లు నిర్మించారు. అంతేకాదు బీసీ సంఘాల కోసం మీకు తెలుసు, కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు, 5 క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచారు. నీట్ అదేవిధంగా ఇట్లాంటి పరీక్షల్లో గొర్రెల పంపిణీ పథకంలో కూడా కేంద్రం దాదాపు 3,000 కోట్ల రూపాయలు రుణ సదుపాయాలు అందించింది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ గొర్రెల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతుందని చెప్పేసి మీకు చెప్పదలుచుకున్నాను. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు ఈ యొక్క బీసీలలో చేతి వృత్తుల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చేతి వృత్తుల కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి దానికి 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించి దేశం మొత్తం మీద 30 లక్షల మందికి ఈ యొక్క విశ్వకర్మ యోజన ద్వారా రుణాన్ని అందించి వాళ్ళు చేతి వృత్తుల ద్వారా వ్యాపారం చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి పరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకంలో చాలా మంది అప్లై చేసుకున్నారు, ఇంకా చాలా మంది అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తే గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎన్నో చేశామని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 7,090 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అంతేకాదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు 14,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, కరెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, రైతులకు మద్దతు ధర ఇచ్చేవాళ్ళు కాదు, ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో మాకు ఓటు వేయాల్సిందిగా అడుగుతున్నారు. నిజంగా వాళ్ళకి ఇదొక సిగ్గు చెట్టులా భావించండి. వాళ్ళ హయాంలో ఏం చేశారో ముందుగా చెప్పాలి, రైతులకు ఏం చేశారో చెప్పాలి, బీసీలకు ఏం చేశారో చెప్పాలి, మిగతా ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారో చెప్పాలి. మీకు తెలుసు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైన హామీ బీసీలకు చేసింది. గొర్రెల పథకానికి సంబంధించి గొర్రెల పంపిణీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తా అని చెప్పారు. అంతేకాదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారుడికి డైరెక్ట్ గా 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పారు. కేవలం 100 రోజుల్లో జమ చేస్తారని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చంద్రుడు నేను ప్రశ్నిస్తున్నా. మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ 100 రోజుల్లో ఈ యొక్క 2 లక్షల రూపాయలు గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులకి మీరు వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా వేస్తారని ఏమైందని చెప్పేసి అడుగుతున్నా. మిత్రులారా, మీకు తెలుసు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో దాదాపు 3 లక్షల పైగా ఈ గొర్రెల పెంపకందారులు ఉన్నారు. ఈ గొర్రెల పెంపకందారులో దాదాపు మహబూబ్ నగర్ జిల్లాలోనే ఒక 15,000 మంది ఈ పథకం ద్వారా అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళ పరిస్థితి మొత్తం అగమ్య గోచరంగా ఉంది. 42,000 రూపాయలు డీడీలు కట్టున్నారు. కలెక్టర్ దగ్గర డీడీలు ఉన్నాయి. వాళ్ళు ఆ డీడీలు కట్టడానికి ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి
వాళ్ళ భార్య మెడలో ఉన్నటువంటి పుస్తకాలు తాకట్టు పెట్టి మరి తీసుకుని వచ్చారు. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయింది. ఆ విషయం పైన ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. ఈ విషయం పైన ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర గారు మాట్లాడవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మాట్లాడిన తర్వాతనే మీరు ఇక్కడ ఓట్లు అడగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు భారతదేశం మొత్తంలో ఇంతవరకు ఎక్కడ కూడా అవినీతి మరగలేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఎక్కడ కూడా భారతదేశం మొత్తంలో ఇంతవరకు ఎటువంటి బాంబ్ బ్లాస్టులు లేవు, పాకిస్తాన్ మన పైన ఆక్రమణలు లేవు. ఇంత మంచి పాలన అందించినటువంటి మోడీ గారికి కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ జరిగినాయి. బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, అవినీతి అక్రమాలు జరిగినాయి, పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి. ఏ మొహం పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, మీకు ఇంకో విషయం కూడా తెలుసు. మోడీ గారు 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయడానికి కంకణం కట్టుకున్నారనే విషయాన్ని మీ అందరికీ నేను స్పష్టం చేయదలుచుకున్నా. అంతేకాదు 2047 లోపు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించగలిగే సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటే, మిగతా పార్టీలతో ఇది సాధ్యం కాదు. కాబట్టి మీ అందరికీ కూడా ఈ యొక్క మీడియా సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీసీ కులాలు కానీ, మైనార్టీ కానీ, ఎస్సీలు కానీ, వర్ణాల్లో ఉన్నటువంటి అగ్ర కులాలకు కూడా వీళ్ళకు కూడా మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకు కూడా కష్టమవుతుంది. కాబట్టి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ద్వారా 10% రిజర్వేషన్ కల్పించినటువంటి మహానుభావుడు. ఇంటింటికి ఈరోజు మన గురించి ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయల కార్డు ఇచ్చి ఈరోజు నిరుపేద కూడా కార్పొరేటర్ హాస్పిటల్లో వెళ్ళి తను ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సిన కార్డు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక రేపు ఇప్పటి 10 సంవత్సరాలు చూసాం, మనకి నేషనల్ హైవే చూసాం. నేషనల్ హైవేస్ పక్కన ఉన్నట్టు చూస్తున్న పాలమూరు చించోలి అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకి మా భారతీయ జనతా పార్టీ ఓబీసీ తరఫున మన ప్రధానమంత్రి కూడా ఓబీసీ. ఇక్కడ అత్యధికంగా బీసీ కులాలు ఉన్నాం. మనం అందరం కలిసి ఒక బీసీ బిడ్డగా ప్రధానమంత్రి గారు 3వసారి కాబోతున్నారు. కాబట్టి బీసీలమంతా కూడా అగ్ర కులాలు కానీ, యువత కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల మందరం కలిసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి శ్రీమతి డికే అన్నమ్మ గారిని, వారు డైనమిక్ లీడర్, జాతీయ ఉపాధ్యక్షురాలు, పిలిస్తే పలిచే అక్క, ఈ ప్రాంతంలో ఉండి సమస్యలమైన పైన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి డికే అరుణ గారు. ఖచ్చితంగా అత్యధిక ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ హృదయంలో బాగా ఆలోచన చేసి ఇవన్నీ దృశ్యాలను చూసి కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ ఎట్లయినా రాదు. సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చే క్వశ్చనే లేదు. కాబట్టి కాంగ్రెస్ చేసిన 1 గెలిచినా 2 గెలిచినా 10 గెలిచినా ఉపయోగం లేదు. టీఆర్ఎస్ అయితే మనకు తెలుసు, అది చచ్చుబడిపోయింది. ఈరోజు పైకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మన దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి డికే అన్నమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమతిగా మహబూబ్ నగర్ నుంచి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాల్సిందిగా పాత్రికేయ మిత్రుల ద్వారా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా పేరు వెన్నా ఈశ్వరప్ప. నేను తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారు, అట్లాగే జాతీయ ఓబీసీ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ఓబీసీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇట్టి పత్రికా మీటింగ్కు ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నాతో పాటు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జీలైనటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జీలైనటువంటి రవిశంకర్ గారు, అట్లాగే ఎం కరణ్ గారు, ఇంకా పార్టీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు
భారతదేశమంతటా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ షెడ్యూల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ పార్లమెంటులో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే అతి ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కువ సంఖ్యలో సభ్యత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఆదర్శం. దీన్ని నడుపుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు జేపీ నడ్డా గారు, మన భారతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. మన భారత ప్రధానమంత్రి గత 10 సంవత్సరాల నుంచి విశేషంగా కృషి చేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా ఎలా ఉంచాలి, అట్టడుగున్నటువంటి బలహీన వర్గాలని, బడుగు బలహీన వర్గాలని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలని ఏ రకంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేరుగా గ్రామాలకి బడ్జెట్ కేటాయించి నిధులను పంపించి ఏ గ్రామం తీసుకున్న ఈరోజు వెలిగే లైట్ కేంద్రానికి, తిరిగే రోడ్డు కేంద్రానికి, మొక్కలు కేంద్రానికి, నీళ్లు కేంద్రానికి, శ్మశాన వాటికల కేంద్రానికి చెప్పడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి అవకాశాలు లేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది గత 10 సంవత్సరాల నుంచి. మహబూబ్నగర్ చూసుకుంటే పాలమూరు ఎత్తిపోతల పథకం చెప్పడమే తప్ప అది ఎక్కడేసే బొమ్మలు అక్కడే ఉన్నారు. ఈ రకంగా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో విశ్వగురుగా ఉంచాలని మన భారతదేశ ప్రధానమంత్రి కలలుగంటూ ఈరోజు రాత్రి పగలు ఎన్నో పథకాలను తీసుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు తీసుకున్న దాంట్లో కుర్మల గురించి కానీ, యాదవుల గురించి కానీ, ముదిరాజుల గురించి కానీ, మున్నూరు కాపు గురించి కానీ, బలహీన వర్గాలకు ఎంతో వాళ్ళ దగ్గర డిపాజిట్ తీసుకొని, డబ్బులు తీసుకొని డిపాజిట్ గోల్మాల్ చేసి ఎన్నో అక్రమాలకు పాల్పడింది మనం 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఈ రోజు ఆ వర్గాలన్నీ కూడా అరణ్య రోదనగా ఘోషిస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఎవరు లేదు. ప్రధానంగా రేపు అందరినీ కోరేది ఒకటే, మన దేశం గురించి చూస్తే దేశాన్ని కాపాడేది ఎవరు, దేశాన్ని రక్షించేది ఎవరు? మనకు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కావు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావు. దేశం కోసం, ధర్మం కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఈరోజు అన్ని వర్గాల సంపన్న వర్గాలను మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను తీసుకొని రావడం జరిగింది. విద్యార్థుల గురించి కానీ, యువత గురించి కానీ, కర్షకుల గురించి కానీ, మైనారిటీల గురించి కానీ అనేకమైన పథకాలు తీసుకొని వచ్చారు. సామాన్యుడు బ్యాంకులో పోయే పరిస్థితి లేకుండా ఈరోజు 50 కోట్ల ప్రజలకి జన్ధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యి ఈరోజు డిజిటల్ గా వాళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముద్రా లోన్స్ కానీ, వీధి వ్యాపారుల లోన్స్ కానీ, రైతులకు కానీ అందరికీ అన్ని వర్గాలకు లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్యనే భారతదేశ ప్రధానమంత్రి గారు 17 సెప్టెంబర్ రోజు పిఎం విశ్వకర్మ యోజన తీసుకొచ్చారు. అది బీసీ కులాల్లో 18 వృత్తులు ఎవరైతే చేసుకుంటారో చేతి వృత్తుల వారికి సబ్సిడీ రుణంతో ₹1,00,000 మొదటగా, ఆ తర్వాత ₹2,00,000 మొత్తం 3 లక్షలుగా కుటుంబం ఎదగడానికి వ్యాపార ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. మనం బాగా ఈ రోజు నేను పాత్రికేయ మిత్రుల ద్వారా కోరుతున్నాం, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బాగా ఆలోచన చేయాలి. మనం కాపాడుతున్నది ఎవరు? బాగా ఆలోచన చేయండి. ఈ రోజు కరోనా టైంలో అగ్రరాజ్యాలని ఏమని, అమెరికా కానీ, రష్యా కానీ, లండన్ కానీ, జపాన్ కానీ, కొరియా కానీ ఏమని అంటే భారతదేశం బీద దేశం, 140 కోట్ల జనాభా ఉంది, వీళ్ళు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశం, ఇక్కడ పీనుగల గుట్టలు, శవాలు గుట్టలు ఉంటాయన్న. అది చూస్తే లండన్లో శవాలు తిన్నాయి, అమెరికాలో శవాలు తిన్నాయి. మన దగ్గర మాత్రము మన ప్రధానమంత్రి దేశానికి నాయకుడు బాగుంటే ప్రజలు ఎంత సుఖంగా ఉంటారన్న ఆదర్శంగా వ్యాక్సిన్ వెంటనే ప్రమాణించి మనందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారిని గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ ఒక్కసారి కాదు 2 సార్లు ఉచితంగా వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడడం మనకే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా వారికి కూడా సప్లై చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈ రోజు ఇంకా చూస్తున్నాం, దేశం అల్లకల్లోలం అయిపోతుంది, దేశం కింద మీద అవుతుంది. 370 ఆర్టికల్ తీస్తుందని చెప్పడం జరిగింది. శ్రీరామ జన్మభూమిలో రామ మందిరం కట్టినప్పుడు దేశం అంతా కింద మీద అవుతుంది అన్నారు. సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల ప్రకారం మనం అందరం ఈ మధ్యలో చూసాం, కల్లారా చూసాం. భవ్యమైన దివ్యమైన
శ్రీరామలల్ల విగ్రహాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతీయులమంతా గర్వంగా ప్రపంచంలో పులకించేటట్లు కూడా తల ఎత్తుకునేటట్లు కూడా ఈరోజు మనకు ఆవిష్కరణను చూస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోరాన్ని 5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న కోశాలేదు. ఈ రోజు అది చూసాం. అలాగే జమ్మూ కాశ్మీర్ లా లేదు, చట్టం లేదు, అక్కడ ఏం లేదు, ఎవరు ఏం చేసినా అడిగే దిక్కు లేదు. మన మిలిటరీ సైన్యాన్ని వెళ్ళినప్పుడు కొట్టిన సందర్భాలు, చంపిన సందర్భాలను విపరీతంగా చూసాం. ఉగ్రవాది గొర్రెల పంపిణీ పథకంలో కూడా కేంద్రం దాదాపు 3,000 కోట్ల రూపాయలు రుణ సదుపాయాలు అందించింది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ గొర్రెల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతుందని చెప్పేసి మీకు చెప్పదలుచుకున్నాను. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు ఈ యొక్క బీసీలలో చేతి వృత్తుల వారు ఎంతోమంది ఉన్నారు. చేతి వృత్తుల కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి దానికి 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించి దేశం మొత్తం మీద 30 లక్షల మందికి ఈ యొక్క విశ్వకర్మ యోజన ద్వారా రుణాన్ని అందించి వాళ్ళు చేతి వృత్తుల ద్వారా వ్యాపారం చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి పరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకంలో చాలామంది అప్లై చేసుకున్నారు, ఇంకా చాలామంది అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తే గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎన్నో చేశామని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 7,090 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అంతేకాదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు అధికారం ఉన్నప్పుడు 14,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, కరెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, రైతులకు మద్దతు ధర ఇచ్చేవాళ్ళు కాదు, ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో మాకు ఓటు వేయాల్సిందిగా అడుగుతున్నారు. నిజంగా వాళ్ళకి ఇది ఒక సిగ్గుచేటులా భావించండి. వాళ్ళ హయాంలో ఏం చేశారో ముందుగా చెప్పాలి, రైతులకు ఏం చేశారో చెప్పాలి, బీసీలకు ఏం చేశారో చెప్పాలి, మిగతా ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారో చెప్పాలి. మీకు తెలుసు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైన హామీ బీసీలకు చేసింది. గొర్రెల పథకానికి సంబంధించి గొర్రెల పంపిణీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తారని చెప్పారు. అంతేకాదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారుడికి డైరెక్ట్ గా 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పారు. కేవలం 100 రోజుల్లో జమ చేస్తారని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చంద్రుడు నేను ప్రశ్నిస్తున్నా, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ 100 రోజుల్లో ఈ యొక్క 2 లక్షల రూపాయలు గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులకు మీరు వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా వేస్తారని ఏమైందని చెప్పేసి నేను అడుగుతున్నా. మిత్రులారా, మీకు తెలుసు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో దాదాపు 3 లక్షల పైగా ఈ గొర్రెల పెంపకందారులు ఉన్నారు. ఈ గొర్రెల పెంపకందారులో దాదాపు మహబూబ్ నగర్ జిల్లాలోనే ఒక 15,000 మంది ఈ పథకం ద్వారా అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళ పరిస్థితి మొత్తం అగమ్మ గోచరంగా ఉంది. 42,000 రూపాయలు డీడీలు కట్టున్నారు. కలెక్టర్ దగ్గర డీడీలు ఉన్నాయి. వాళ్ళు ఆ డీడీలు కట్టడానికి ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి వాళ్ళ భార్యల మెడలో ఉన్నటువంటి పుస్తకాలు తాకట్టు పెట్టి మరి తీసుకుని వచ్చారు. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో 100 రోజులు దాటిపోయింది. ఆ విషయం పైన ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. ఈ విషయం పైన ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ గారు మాట్లాడవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మాట్లాడిన తర్వాతనే మీరు ఇక్కడ ఓట్లు అడగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు భారతదేశం మొత్తంలో ఇంతవరకు ఎక్కడ కూడా అవినీతి మరగలేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఎక్కడ కూడా భారతదేశం మొత్తంలో ఇంతవరకు ఎటువంటి బాంబ్ బ్లాస్టులు లేవు, పాకిస్తాన్ మన పైన ఆక్రమణలు లేవు. ఇంత మంచి పాలన అందించినటువంటి మోడీ గారికి కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ జరిగినాయి. బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, అవినీతి అక్రమాలు జరిగినాయి, పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి. ఏ మొహం పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, మీకు ఇంకో విషయం కూడా తెలుసు. మోడీ గారు 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయడానికి కంకణం కట్టుకున్నారనే విషయాన్ని మీ అందరికీ నేను
స్పష్టం చేయదలుచుకున్నా. అంతేకాదు 2047 లోపు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించగలిగే సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటే, మిగతా పార్టీలతో ఇది సాధ్యం కాదు. కాబట్టి మీ అందరికీ కూడా ఈ యొక్క మీడియా సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.